అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. విష్ణు సహస్రనామాల్లో 113వ నామమైన ఓం వృషకర్మణే నమః అనే మంత్రానికి అర్థాన్ని విందాం. శ్రేయస్సు కలిగించు పనులు కలవాడు, అలాగే ధర్మస్వరూపమైన పనులు కలవాడైన ఆ దేవేశునకు నా ప్రణామము అని మంత్రం యొక్క అర్థమన్నమాట. పరమేశ్వరుడు అందరకును శ్రేయస్సు కలిగించే ధర్మాన్ని ఆచరించేవాడు. అలౌకికం శ్రేయస్ సాధనం ధర్మ అనే శాస్త్ర వచనానుసారము వృషా శబ్దమునకు ధర్మమని అర్థం కనుక ధర్మస్వరూపమైన పరలోకమునకు మేలు చేసేనటువంటి వాడైన ఆ పరమాత్మకు, అలాగే సత్కర్మలను ఆచరించి ఆదర్శ పురుషుడిగా ఉండేవాడైన ఆ భగవంతుడికి నా నమస్కారము అని మంత్రం యొక్క భావం అన్నమాట. అంటే శ్రీరాముడు ఏం చేశాడు? ధర్మాన్ని ఆచరించి ధర్మస్వరూపుడై లోకమునకు సత్కార్యములన్నిటినీ చేసి ఆదర్శ పురుషుడిగా అందరికీ కనిపించాడు. అంటే భగవంతుడు తాను చేసి మానవులు ఆచరించడానికి వీలుగా ఉండే ధర్మాలన్నింటినీ తానే స్వయంగా ఆచరించి ఎలా మసులుకోవాలో మేలుకొల్పేవాడే అని ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట. ఉన్నారు కదండి. ఇటువంటి ఆసక్తికరమైన మరెన్నో విషయాల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.